కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఇప్పటివరకు 24 మంది వరకు ప్రాణాలు కోల్పోయారనేసి అధికారికంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ స్పాట్లో 21 మంది చనిపోయారని, మరొక ఇద్దరైతే చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారని కూడా ఇప్పుడు అధికారికంగా కూడా ఇప్పుడే సమాచారం అందుతుంది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం వేట్లపాలెంలోని ఎక్కడైతే ఈ దుర్ఘటన జరిగిందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక సిమెంట్ రేకులతో వేసినటువంటి రేకులతో వేసినటువంటి షెడ్లో ఎక్కడైతే ఈ బాణాసంచా కార్యకలాపాలు అయితే సాగిస్తుంటాడు. ఇతను ఈ వేట్లపాలెం ప్రాంతానికి సంబంధించినటువంటి అడబాల నాని అనే వ్యక్తిగా అయితే కూడా ఇప్పటికే కూడా గుర్తించారు అధికారులు. ఎంత దారుణమైన దుర్ఘటన అంటే ఈరోజు కనుక శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో, సుమారు 2-2:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం, భయంకరమైన విస్ఫోటనంతో ఇక్కడ భూమి దద్దరిల్లే అంత శబ్దంతో అయితే ఈ వేట్లపాలెంలోని ఈ ప్రాంతంలో జరిగిన విస్ఫోటనంలో దాదాపు ఉన్న ఫలంగా మంటలు చెలరేగడంతో వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే కార్మికులందరూ కూడా అందులోనే ఉండిపోయారు. ఇది సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెం అనే ప్రాంతం. ఇది ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇది పంట పొలాల మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం. అంటే ఇది కెనాల్ రోడ్డు, రాజమహేంద్రవరం టు కాకినాడ, సామర్లకోట మీదుగా కాకినాడ వెళ్ళే రోడ్డును ఆనుకుని కెనాల్ ఉంటుంది. కెనాల్ను ఆనుకుని ఉన్నటువంటి ఒక పొంత రోడ్డు ఇది. ఈ పొంత రోడ్డులో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో, అంటే పంట పొలాల మధ్యనటువంటి స్థలంలో అయితే దీన్ని ఈ ప్రాంతానికి చెందిన అడబాలి నాని అనే వ్యక్తి అయితే దీన్ని ఏర్పాటు చేసుకుని గత కొంతకాలంగా సాగిస్తున్నాడు. అయితే దీనికి ఇక్కడ పనిచేసేందుకు మనం ఇప్పుడు అధికారులతో మాట్లాడినప్పుడు ఇక్కడ కేవలం 4 మాత్రమే ఇక్కడ పనిచేసేందుకు మాత్రం అనుమతులు ఉన్నాయి. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగానే ఇది పంట పొలాల మధ్య, అంటే జనావాసాలు లేని చోట ఇది నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కేవలం 4 మాత్రమే అనుమతి ఉండగా ఇక్కడ భారీ సంఖ్యలో బాణాసంచా తయారీ సామాగ్రిని అయితే నిల్వ ఉంచడం ఎంతటి దుర్ఘటనకు, అంటే ఎంతటి విస్ఫోటనానికి కారణంగా నిలిచిందని కూడా అధికారులు ఇప్పటికే కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అంటే మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో జరిగినటువంటి భయంకరమైన విస్ఫోటనం ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి ఈ బాణాసంచా మెటీరియల్తో పాటు తయారీ అయినటువంటి బాణాసంచా కూడా ఒకదానికొకటి నిప్పు అంటుకుని అలా పేలిపోవడంతో ఒక్కసారిగా కార్మికులందరూ అందులో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ సమయంలో జరిగినటువంటి విస్ఫోటనానికి, అంటే ఈ ప్రాంతమే కాకుండా పక్కనే ఉన్నటువంటి రామేశ్వరం ప్రాంతం కానీ, అలాగే వేట్లపాలెం, సామర్లకోట వరకు కూడా ఈ ప్రకంపనలు వినిపించాయని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ సామర్లకోటలో ప్రాంతంలో అయితే ఒక స్కూలు భవనం బిల్డింగ్ కూడా పెచ్చులూడి కింద పడిన పరిస్థితి అయితే ఉందని కూడా పాఠశాల విద్యార్థులు చెప్పిన పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. అంటే ఎంత భయంకరమైన, అంటే దాదాపు ఇక్కడ ఒక భూకంపం వచ్చినంత తీవ్ర స్థాయిలో అయితే విస్ఫోటనం జరిగిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా దట్టమైన పొగలు ఈ ప్రాంతం నుంచి వ్యాపించడంతో ఇక్కడ ఏదో జరిగింది, అంటే ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతుంటుందని స్థానికంగా ఉన్న వేట్లపాలెం పరిసర ప్రాంత ప్రజలకైతే చాలామందికి తెలుసు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం నుంచి వేట్లపాలెంలోని పొంత రోడ్లో పంట పొలాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ పొగలు వ్యాపించడంతో ఖచ్చితంగా ఈ ఫైర్ వర్క్ ఇది ఖచ్చితంగా ఇక్కడే జరుగుంటుంది అన్న నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది గత కొంతకాలంగా ఈ వేట్లపాలెంలో అయితే ఇతను ఈ అడబాల నాని అనే వ్యక్తి అయితే ఈ ఫైర్ వర్క్స్ని అయితే నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ కేవలం 4 అనుమతి ఉన్నప్పటికీ కూడా దాదాపు ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నట్లు కూడా స్థానికంగా ఇప్పుడు అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. అంటే 25 మందిలో సంబంధించి కనీసం ఇక్కడ 20 మంది వరకు కూడా అక్కడ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. మరోపక్క ఈ విస్ఫోటనానికి వారి యొక్క మృతదేహాలు అదేవిధంగా చెల్లాచెదురై సమీప ప్రాంతంలోని పంట చేలుల్లో కూడా ఎగిరిపడ్డాయని కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ దుర్ఘటన అయితే చాలా భయంకరమైన పరిస్థితుల నేపథ్యంలో అసలు కొంతమంది మృతదేహాలు కూడా గుర్తించలేని పరిస్థితుల్లో కూడా తయారైన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వచ్చి పరిశీలించారు. దీని గురించి ఇప్పటికే కూడా క్షతగాత్రులైనటువంటి వారిని కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి అయితే తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా చికిత్స పొందుతూ 2 మృతి చెందిన సమాచారం అయితే ఇప్పుడే తెలిసింది. మొత్తం మీద ఇక్కడ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందరూ కూడా ఇక్కడకు వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు అయితే
ఆసుపత్రి వైద్యులను అయితే ఆదేశించిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఒకసారి మనం విజువల్స్ మరొకసారి చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ ఫ్లడ్ లైట్స్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ ఎలా జరిగింది అనే దాని మీద ఈ నిర్ధారణ చేసేందుకు ఇక్కడ అధికారులంతా కూడా పూర్తిగా ఇక్కడ మొత్తం రిబ్బన్స్ మొత్తం ఎక్కడికక్కడే కట్టి ఎవరిని బయట వ్యక్తులను లోనకి రాకుండా నియంత్రించి ఇంకా ఇక్కడ ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి అనే దాని మీద కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ పేలుడు దాటికి దాదాపు ఇక్కడ కట్టబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఈ ఇటుకలన్నీ కూడా చెల్లాచెదురైన పరిస్థితి కనిపించింది. మొత్తం నామరూపాలు లేకుండా అయిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ కూడా ఇక్కడ మొత్తం జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇప్పటికీ కూడా పరిశీలించిన నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావించవచ్చు. దాదాపు 23 మంది వరకు చనిపోవడం, ఇక్కడ మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరం. వీళ్ళందరూ కూడా దినసరి కూలీలే. దాదాపు 21 మంది వరకు ఈ సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఇద్దరు మాత్రం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలుస్తోంది. ఈ వేట్లపాలెంలోని వీళ్ళందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులే. అందరూ కూడా కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళే. అందులో కూడా మహిళలు ఎక్కువ ఉండడం మరింత బాధాకరమైన విషయంగా తెలుస్తుంది. ఉదయాన్నే క్యారేజీలు పట్టుకుని వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ బాణసంచా తయారీలో నిమగ్నమయ్యి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే వీరిలో ఎవరికి కూడా నైపుణ్యత లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఫైర్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవేళ ఎటువంటి ప్రమాదం సంభవిస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే కనీస పరిజ్ఞానం లేనటువంటి కూలీలేగా అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా మురళీమోహన్ వచ్చారు. ఆయన కూడా పరిశీలించి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వారందరూ కూడా స్కిల్డ్ పర్సన్స్ కాదు. అయితే దినసరి కూలీలని నిబంధనలకు విరుద్ధంగా ఇతను పెట్టుకుని అయితే నలుగురి స్థానంలో దాదాపు 30 మందిని పెట్టి ఇక్కడ పనులు నిర్వర్తిస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందని దీనిపై కూడా విచారణ జరుగుతుందని చెప్పారు. గతంలో కూడా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో కూడా జరిగిన దుర్ఘటన కేవలం అక్టోబర్ నెలలో జరిగింది. కొన్ని నెలలు గడవక ముందే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెంలో జరగడం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా అందరూ కూడా చెబుతున్నారు. మరోపక్క ఇదే వేట్లపాలెం ఈ గ్రామంలోనే గత 4-5 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి దుర్ఘటన ఒకటి జరిగింది. అప్పుడు కూడా కొంతమంది మృతి చెందారని కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే వాళ్ళ కుటుంబంలోంచే మరొక వ్యక్తి అడబాల నాని అనే వ్యక్తి ఈ పర్మిషన్ తీసుకుని అయితే ఇక్కడ ఈ ఫైర్ వర్క్స్ని అయితే ప్రారంభించాడు, ఇక్కడ కొనసాగిస్తున్నాడని చెప్తున్నారు. మొత్తం మీద ఈ దుర్ఘటన అనేది తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. వేట్లపాలెంలో ఏ రోజుకు ఆ రోజు కూలీ నాలి చేసుకుని బ్రతికే జీవుల్లో అయితే తీరని విషాదాన్ని అయితే నింపింది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.